తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పరమశివుడిని దర్శించుకోవడానికి శైవ క్షేత్రాలకు భక్తులు క్యూ కట్టారు. కేసరలోని రామలింగేశ్వర క్షేత్రం విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతోంది. తెల్లవారుజామునే భక్తులు మహాదేవుడిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి తీరం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నది. వేలాది మంది భక్తులు ఇక్కడ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతున్నది. గోదావరి నదీ తీరంలో ఉన్న అన్ని స్నానఘట్టాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాము రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర చూస్తుంటే ఈ పుష్కర్ ఘాట్ దగ్గర వేలాది మంది భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచే కూడా ప్రత్యేకంగా ఇక్కడికి గోదావరికి ఇచ్చేసి ఇక్కడ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతున్నది. అయితే మహాశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ సోమవారం నాడు ఈ మహాశివరాత్రి రావడంతో వేలాదిగా భక్తులు ఇక్కడ తరలి రావడం జరిగింది. దీంతో ఇక్కడ ప్రత్యేకంగా ఈ పుణ్యస్నానాలను ఆచరించి ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ శివాలయాలన్నీ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి కూడా పరమేశ్వరునికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తున్నారు. జలాభిషేకాలు కానీ పాలాభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. భక్తులే స్వయంగా కూడా కొన్ని ఆలయాల్లో వాళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నది. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ అయితే కొంతమంది దీపాలను కూడా ఇక్కడ వదలడం కూడా జరుగుతున్నది. అయితే ఈ మహాశివరాత్రి రోజు నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ గోదావరి తీరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా రావడం కూడా జరుగుతున్నది. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా మొత్తం గోదావరి నదీ తీరంలో ఉన్న అన్ని కూడా ఇదే పరిస్థితి నెలకొనడం కూడా జరుగుతున్నది. అయితే భక్తులతో కిటకిటలాడుతూ స్నానఘట్టాలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇది మొత్తం ఇక్కడ చూసినట్లయితే పంచనామ క్షేత్రాలైన తూర్పుగోదావరి జిల్లాలోని పంచనామ క్షేత్రాలైన సామలకోట, ద్రాక్షారామం ప్రత్యేకంగా అక్కడ అభిషేకాలు నిర్వహించడం జరుగుతున్నది. అక్కడ స్వామివార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరి నిలబెట్టడం కూడా జరుగుతుంది. అయితే భక్తుల సౌకర్యార్థం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇక్కడ స్నానఘట్టాలకు సంబంధించి వేలాదిగా భక్తులు ఇక్కడ తరలి వస్తారని చెప్పి ఉద్దేశంతో ముందుగా అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము గోదావరి నదీ తీరంలోకి లోపల ఎవరూ ప్రవేశించకుండా అంతా ఎక్కువగా లోతు ఉండడం కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా పడవలను ఏర్పాటు చేయడం జరిగింది. పడవలు దాటి ఎవరు కూడా స్నానాలు చేయడానికి వెళ్ళవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే గజేతగాళ్ళను కూడా మొత్తం అన్ని పడవల్లోనూ కూడా గజేతగాళ్ళని ఏర్పాటు చేసి ఎటువంటి ప్రమాదం జరిగినా చేపట్టే విధంగా ఈ గజేతగాళ్ళని ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే ఈ పుష్కర్ ఘాట్లోకి వచ్చే భక్తులు సౌకర్యార్థం కూడా నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఈ మహిళలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు అలాగే ఇక్కడ శానిటేషన్ సంబంధించి గోదావరి నదిలో అని ఇక్కడ వదిలే ఈ దీపాలు కానీ డొప్పలు కానీ ఇవన్నీ కూడా చెత్తాచెదరాలన్నీ అన్నింటినీ కూడా తొలగించే విధంగా ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇక్కడ శానిటేషన్ సిబ్బంది గోదావరిలో స్నానం చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఉండే విధంగా
విధంగా ఎప్పటికప్పుడు ఈ శానిటేషన్ పనులను కూడా చేపట్టి అంతా కూడా ఈ చెత్త చెదారాలన్నింటినీ కూడా గోదావరిలోని చెత్త చెదారాలన్నింటినీ కూడా తొలగించి అవి తరలించే పనులు కూడా చేపట్టడం కూడా జరుగుతున్నది. ఇక చూసినట్లయితే గోదావరి అంటే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ శివరాత్రి ఇక్కడికి గోదావరి నదీ తీరానికి వచ్చి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ భక్తులందరూ కూడా ఈ పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతున్నది. తెల్లవారుజామున 2 గంటల నుంచే కూడా ఇక్కడికి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాదిగా ఇక్కడికి పుష్కర్ ఘాట్ దగ్గర తరలి రావడం కూడా జరుగుతున్నది. అలాగే ఇక్కడ రాజమండ్రిలో ఉన్న కౌట్లింగాల ఘాట్లో కానీ అలాగే ఈ మార్కండ ఘాట్లోని విశ్వేశ్వర స్వామి ఘాట్లోని కూడా ప్రత్యేకంగా ఇలాగే స్థానాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అక్కడ కూడా ఇక్కడ వేలాదిగా ఇలాగే ఇదే విధంగా అక్కడ కూడా పుణ్యస్థానాలు ఆచరించడంతో పాటు అక్కడ కూడా ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా అభిషేకాలు కూడా నిర్వహించడం కూడా జరుగుతున్నది. భక్తులు అక్కడ ఈ స్వామి దర్శనానికి కూడా గంటలాది బారులు తిరిగి నిలబడవలసిన పరిస్థితి కూడా అక్కడ కూడా నెలకొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా అక్కడ కూడా అభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఈ గోదావరి నదీ తీరం అంతా కూడా భక్తులతోటి పరవశించిపోవడం జరుగుతున్నది. శివనామ స్మరణతోటి ఈ స్నానఘట్టాలన్నీ కూడా మారుమోగుతున్నాయి. దీంతో భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.